కని విని వెరుగనటువంటి వరద రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుంభవృష్టి కురుస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అప్పర్ మానేరు జలాశయానికి వరద పోటెత్తింది. మాచారెడ్డి దగ్గర మానేరు బ్రిడ్జి పై నుంచి వరద నీరు పారుతోంది. నర్మాల జలాశయం మత్తడి దూకుతోంది. ఆ నీరంతా వస్తూ ఉండడంతో మానేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓ పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కామారెడ్డిలో విపరీతమైన వర్షం ఉంది. అలాగే తెలంగాణ జిల్లాలంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అయితే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే పోచారం చెరువు తెగే ప్రమాదం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన సూచిస్తున్నారు. ప్రస్తుతం స్పాట్లో భాస్కర్ ఉన్నారు. భాస్కర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భాస్కర్, పోచారం చెరువు తెగే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఒకవేళ ఆ చెరువు తెగితే ఏ ఏ మండలాల్లో ఉన్న గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి? దేవి కామారెడ్డి జిల్లాలో ఒక అసలు జల ఖడ్గం అని చెప్పవచ్చు. అసలు ఎంత అంటే ఒక విలయం సంభవించిందని చెప్పవచ్చు. ఒక 12 గంటల్లో ఒక పెద్ద ఎత్తున వర్షపాతం అయితే నమోదైంది. ఈ వర్షపాతానికి ఈ పెద్ద చెరువులన్నీ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ అప్పర్ మానేరు జలాశయానికి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉన్నది. ఇటు రాజంపేట మండలం కావచ్చు, అటు దోమకొండ, బిక్కనూరు, ఆ తర్వాత ఎల్లారెడ్డి, మాచారెడ్డి ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా 20 సెంటీమీటర్లు కనిష్టంగా నమోదైన పరిస్థితి. 20 సెంటీమీటర్ల వర్షపాతం అంటేనే అసలు ఒక పెద్ద ఎత్తున వరదలు సంభవించే అవకాశాలు ఉంటాయి. 20 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్ల వరకు 42 సెంటీమీటర్లు గరిష్టంగా నమోదైన పరిస్థితి ఉన్నది. ఈ పోచారం రిజర్వాయర్ అనే క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో ఎల్లారెడ్డి ప్రాంతంలో ఉంటుందో ఆ ఎల్లారెడ్డి ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియాలో అక్కడ కంప్లీట్గా 25 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 40 సెంటీమీటర్ల వర్షపాతం అంతా నమోదైంది ఆ పోచారం రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లోనే. పోచారం రిజర్వాయర్ అనేది ఒక పెద్ద రిజర్వాయర్ అని చెప్పవచ్చు. ఆ బిక్కనూరు కానీ, దోమకొండ కానీ ఆ ఏరియాలో ఒక పెద్ద రిజర్వాయర్ అని చెప్పవచ్చు. ఆ టేక్రియాల ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురిసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కురిసిన వర్షంతో పోచారం రిజర్వాయర్కు పెద్ద ఎత్తున వరద వచ్చింది. ఇటు కామారెడ్డి ప్రాంతంలో కురిసిన వర్షానికి అప్పర్ మానేరు జలాశయానికి వరద వచ్చింది. ఇవి అప్పర్ మానేరు జలాశయానికి వరద రావడంతో అప్పర్ మానేరు కెపాసిటీ వచ్చేసి జస్ట్ 2 టీఎంసీ మాత్రమే. 2 టీఎంసీల సామర్థ్యం ఉన్న అప్పర్ మానేరు జలాశయం నుంచి వరద భారీగా కిందకైతే వదులుతున్నారు అధికారులు. మనం ఇక్కడ చూడొచ్చు అప్పర్ మానేరు జలాశయానికి ఏ రేంజ్లో వరద వస్తుంది అనేది మనం చూడొచ్చు. దాదాపు 1,00,000 క్యూసెక్కులకు పైన వరద వస్తుంది. క్షణానికి వరద అనేది భారీగా పెరుగుతున్న పరిస్థితి అనేది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కామారెడ్డి జిల్లా పైన కంప్లీట్గా ఒక రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిన నేపథ్యంలో చెరువులు, కుంటలన్నీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి అధికారులు ఇప్పటికే ప్రకటించున్నారు. దాంతోపాటుగా లోతట్టు ప్రాంతాలైన కొన్ని గ్రామాలు కానీ, చెరువు సమీప ప్రాంతాలు, చెరువు కట్టలు తెగితే అవి ప్రభావితం అయ్యే ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే రెవెన్యూ అధికారులు కానీ, ఆ తర్వాత ఇతర యంత్రాంగం కానీ వివిధ శాఖల సమన్వయంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్, కామారెడ్డి జిల్లా ఎస్పీ, తర్వాత ఇటు సిరిసిల్ల జిల్లా ఎస్పీ, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అందరూ కూడా ఒక పూర్తి స్థాయి అప్రమత్తతో ఒక సమన్వయంతో అధికారులు అయితే ప్రజలను నష్టాల బారిన పడకుండా, ఆ భారీ నష్టం, ఒక ప్రాణ నష్టం ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఆస్తి నష్టం వీలైనంత మేరకు తగ్గించే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసి అక్కడి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, ఇటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడికి పంపి అధికారులను అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వాళ్లకు సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ తగు సూచనలు, జాగ్రత్తలు అయితే చెప్తున్న పరిస్థితి ఉన్నది. మరో 12 గంటలు కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయి అల్పపీడన ప్రభావంతో అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తంగానే ఉన్నారని చెప్పవచ్చు. అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ప్రకృతి విలయం అనేది, ప్రకృతి ఏ రేంజ్లో తన ప్రతాపాన్ని చూపెడుతుంది, ప్రకృతి ఒక్కసారి ప్రకోపిస్తే ఏ రేంజ్లో ఫలితం ఉంటుందనేది మనం ఇక్కడ విజువల్లో గమనించవచ్చు. ఇక్కడ 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇది ఒక బ్రిడ్జి. ఈ బ్రిడ్జి సిరిసిల్ల జిల్లాను, కామారెడ్డి జిల్లాను, 2 జిల్లాలను కూడా కలుపుతుంది. దాదాపు ఇక్కడ 25 అడుగుల లోతున్న బ్రిడ్జి పైనుంచి దాదాపు 5 ఫీట్ల ఎత్తున నీళ్లు, ఇదేదో రిజర్వాయర్ నుంచి నీటి విడుదల జరిగితే ఏ రేంజ్లో వరద విడుదలవుతుందో ఆ రేంజ్లో ఒక బ్రిడ్జి పైనుంచి ఆ రేంజ్లో వరద వెళ్తున్న పరిస్థితి మనం విజువల్లో గమనించవచ్చు. ఇదే పరిస్థితి కామారెడ్డి పట్టణంలో ఉన్నది. కామారెడ్డి పట్టణంలో లోతట్టు ప్రాంతాలు కానీ, కాలనీలు కానీ పూర్తిగా జలమయమయ్యాయి. కామారెడ్డి హైదరాబాద్ను కలిపే జాతీయ రహదారి కావచ్చు, కామారెడ్డి ఆదిలాబాదు, ఆర్మూర్ను కలిపే జాతీయ రహదారి కావచ్చు, అవన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితి ఉన్నది. కామారెడ్డి పట్టణానికి కనెక్టివిటీ మొత్తంగా దెబ్బతిన్నదని చెప్పవచ్చు. కామారెడ్డి పట్టణంలో కూడా 26 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అంటే
కాలనీలన్నీ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చాయి. పిల్లలకు పాలు కానీ ఆహార పదార్థాలు కానీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కామారెడ్డి పట్టణానికి కంప్లీట్ అంధకారంలో ఉందని చెప్పవచ్చు. కామారెడ్డికి సంబంధించి అయితే అప్డేట్ అది. మిగిలిన లోతట్టు ప్రాంతాలు ఇటు లోయర్ మానేర్ కావచ్చు, అప్పర్ మానేర్ కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, ఈ ప్రాంతాల ప్రజలు, ఆ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. చేపలు పట్టేవారు అటువైపు వెళ్ళకూడదు. పశువుల కాపర్లు, ఇక్కడ ఒక 5 పశువుల కాపర్లు ఇప్పటికే చిక్కుకుపోయి ఉన్నారు. అప్పర్ మానేర్ దగ్గర చిక్కుపోయిన పశువుల కాపర్లను రక్షించేందుకు ఇప్పటికే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. వాళ్లకు ఆహార పొట్లాలను వాటన్నిటిని అయితే అందించారు. వరద తగ్గిన తర్వాత వాళ్ళని తీసుకురావాలి. వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దేవి, ఈ రోజు రాత్రి గడవడం చాలా కష్టం. ఎందుకంటే పోచారం చెరువు తెగే ప్రమాదం ఉంది. లోతట్టు ప్రాంతాలని జలమయంగా మారతాయి. ఒక పక్క విద్యుత్ సరఫరా లేదు, తినడానికి తిండి లేదు. ఎటువంటి సహాయక చర్యలు సాగుతున్నాయి? క్విక్గా రెవెన్యూ సిబ్బంది ఉన్నారా? దేవి, రెవెన్యూ సిబ్బంది స్ట్రిక్ట్ గానే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే హెలికాప్టర్లను సమకూర్చుకోవాలని చెప్పేసి వాళ్ళకు సూచనలు ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి ఉన్నది. ఆహార పొట్లాలను ఎక్కడైతే ఈ లోతట్టు ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడికి తక్షణం ఆహార పదార్థాలను అందించేందుకైతే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ లోయర్ అప్పర్ మానేరు పరిసర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 5 పశువుల కాపర్లను రక్షించేందుకు కూడా అధికారులు అయితే కొన్ని చర్యలు చేపట్టారు. అవి వర్షం వల్ల సఫలీకృతం కాలేదు. సఫలీకృతం కాకపోవడంతో ఒక డ్రోన్ సాయంతో వాళ్ళకైతే ఆహారాన్ని అందించారు. ఈ రాత్రికి వాళ్ళు అక్కడే ఉండే విధంగా ఛార్జింగ్ లైట్లు, బ్యాటరీ లైట్లను కూడా పంపిన పరిస్థితి ఉన్నది. ఇక కామారెడ్డి విషయానికి కనుక వస్తే, పోచారం రిజర్వాయర్ కనుక వచ్చినట్టయితే ఈ రాత్రి ఎలా గడుస్తుంది? దినది ఒక క్షణం, ఒక యుగంగా గడుస్తున్న సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక నరకప్రాయంగా మారింది. గత రాత్రి 12 గంటలకు ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా ఒక కుంభ వృష్టిలాగా కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ చుట్టూ ఎటు చూసినా నీళ్లే అనే సిచ్యువేషన్ అయితే నెలకొన్నది. పూర్తిగా అంధకారంలో ఉన్నది కామారెడ్డి పట్టణం. కానీ అటు దోమకొండ, బిక్కునూరు, ఇటు పైన మాచారెడ్డి, ఆ తర్వాత రామారెడ్డి, అడ్లూరు, ఎల్లారెడ్డి, ఈ ప్రాంతాలు కూడా కంప్లీట్ గా జలదిగ్బంధంలో చిక్కుపోయిన పరిస్థితి ఉన్నది. పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. కాలనీలు నీట మునిగాయి, గ్రామాలు నీట మునిగాయి. చిన్న తండాల్లోకి కూడా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం వల్ల వరదలు అనేటివి వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈ రాత్రి ఎలా గడుస్తుంది అనేది మాత్రం ప్రజలు ఒక బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సిన సిచ్యువేషన్ అయితే నెలకొన్నది. ఈ రెడ్ అలర్ట్ నేపథ్యంలో బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి అయితే ఉన్నదని చెప్పవచ్చు. దేవి, అలాగే అక్కడ ఉన్నటువంటి పశువుల కాపర్లను ఎయిర్ లిఫ్ట్ చేసే ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? ఆ రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? దేవి, ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఒకవైపు వాతావరణం అనుకూలించలేదు, హెలికాప్టర్ అనేది రాకపోవడంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల సాయంతో వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే తాత్కాలికంగా చేశారు. బోట్ల సాయంతో తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పటికీ అప్పర్ మానేర్ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున దాదాపు 70,000 క్యూసెక్ల వరద రావడంతో బోట్ల సాయంతో వాళ్ళని బయటికి తీసుకురావడం అనేది అసాధ్యమని తేల్చేశారు. అసాధ్యమని తేల్చిన తర్వాత ఈ అప్పర్ మానేరు కింద ఉన్న నర్మాల ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని కింద ఒక దగ్గర ఒక దీవిలాగా ఉంటుంది. చిన్న ఒక లంక గ్రామం లాగా ఉంటుంది. ఆ లంక ప్రాంతంలో అక్కడ పశువులను మేపేందుకు వెళ్లారు. ఆ ప్రాంతంలో ఒక గుడి ఉంది. ఆ గుడిలో తలదాచుకోండి, ఎంత వరద వస్తే ఆ గుడి దగ్గరే ఉండండి అని చెప్పేసి అధికారులు అయితే వాళ్లకు సూచనలు ఇచ్చారు. ఇప్పటికే వాళ్లకు ఈ రాత్రి గడిపేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఏ మాత్రం వరద తగ్గినా కూడా వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేందుకైతే తాము ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పేసి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి ఉన్నది. అట్లాగే ఆ వాళ్ళందరినీ బయటికి ఎట్లా వస్తారు ఏంటి అనేది చూసినట్టే ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ రాత్రి మరింత భారీ వర్షం ఉండే అవకాశాలున్నాయి. ఇంకెంత వరద వస్తుంది అనేది అయితే ప్రస్తుతానికి ఎవరు అంచనా వేయలేని పరిస్థితి. ఈ వరదను ఒకవేళ వరద పెరిగితే అక్కడున్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఏంటి అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఈ ఒడ్డున ఉండి వాళ్ళు ఒక రోజులతోటి వాళ్ళ కుటుంబ సభ్యులు అధికారులను అయితే వేడుకోవడం మనకు కనిపిస్తా ఉన్నది. భాస్కర్, ఇటు కాలనీలు, బస్తీల్లో వరద విపరీతంగా పోటెత్తింది. నడుములోతు నీళ్లలో ప్రజలు వెళ్తున్నారు. కొన్ని కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. వాళ్ళని ఎక్కడికైనా లిఫ్ట్ చేసే అందుకు వాళ్ళు సహకరిస్తున్నారా, లేకపోతే ఇళ్లలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారా?
దేవి లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, లేఅవుట్లు ఏవైతున్నాయో, కొత్తగా కట్టిన లేఅవుట్లు, కాలనీలు ఏవైతున్నాయో ఆ లేఅవుట్ల ప్రాంతాలు కామారెడ్డిలో జిఎంఆర్ కాలనీ కావచ్చు, ఆ తర్వాత ఇటువైపు టేక్రియాల వైపు కామారెడ్డి దాటిన తర్వాత వచ్చే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టేక్రియాల వైపు కూడా ఒక పెద్ద ఎత్తున వరద అయితే చుట్టుముట్టింది, ఇళ్లను చుట్టుముట్టింది. ఆ ఇళ్లలోంచి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. కనీసం సహాయ చర్యలు చేద్దామన్నా కూడా ప్రవాహం పెరగడంతో అధికారులు కూడా అటువైపు వెళ్ళలేని దుస్థితి అయితే నెలకొన్నది. వాళ్ళందరినీ అక్కడికి కనీసం డ్రోన్ల సాయంతో లేదనంటే ఎయిర్ లిఫ్టింగ్ చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు అయితే అధికారులు ఎక్కడికక్కడ ఎంత వీలుంటే అంత చేసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. తమని రక్షించాలని, తమను కాపాడాలని, తమని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయాలని చెప్పేసి పలువురు ప్రజలైతే సెల్ ఫోన్లలో మెసేజ్లు పంపడం, సెల్ ఫోన్లలో చేయడం అనేది కనిపించింది. అయితే రాత్రి నుంచి కరెంట్ లేకపోవడంతో ఈ అంధకారం అయితే నెలకొన్నది. సెల్ ఫోన్లలో ఛార్జింగ్లు కూడా అయిపోయిన పరిస్థితి ఉన్నది. కింద ఉన్న ఫ్లోర్ల వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లకు, ఒకటే ఫ్లోర్ ఉన్న వాళ్ళు మేడలపైకి వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొన్నది. చిన్న పిల్లలు కూడా పాలకు ఏడుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. ఈ రాత్రి ఇలాగే కొనసాగితే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వాపోతున్న పరిస్థితి ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు వాళ్ళని కనీసం ఎంత వీలున్నంత మేరకు నష్టాన్ని తగ్గించే విధంగా కృషి చేయాలని చెప్పేసి మంత్రులు అయితే ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు తాను సమీక్ష అయితే చేస్తా ఉన్నారు. వరద పరిస్థితి ఎంత ఉన్నది, ఎలా ఉంది, వరద పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఎప్పటికప్పుడు అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కూడా మరోవైపు ఈ రాష్ట్ర అధికారులతోటి, రాష్ట్ర మంత్రులతోటి సమన్వయంతో అయితే పనిచేస్తున్నారు. ఈ రాత్రి ఎటువంటి వర్షం కురవబోతుంది ఈ రెడ్ అలర్ట్ నేపథ్యంలో అనేది ఒకసారి మనం అది ఊహించుకుంటేనే ఒక భయోత్పాతం కలుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఆల్ రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. కామారెడ్డి మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లా కామారెడ్డి మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. కాలనీలు, బస్తీల్లోకి నడుములోతు నీళ్లలో మొత్తం వరద పోటెత్తింది. ఈ రోజు రాత్రి గడవడం చాలా కష్టం. తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే రెవెన్యూ, ఎస్డీఆర్ఎఫ్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎయిర్ లిఫ్ట్ చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. వర్షం విపరీతంగా కురుస్తోంది. వాతావరణం అనుకూలించట్లేదు కాబట్టి కొంత సహాయక చర్యలకు